श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకునేడు. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరుడు చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబా గట్టి వైఖరి ఇష్టం లేదు.
ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకి ఇష్టం లేదు. అందుచే అతని బాధించి చికాకు పెట్టెను. అదీనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవలెనని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్లు తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగానున్నది. బోధపడడం చాలా కష్టంగానున్నది. నేను దీనిని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమును చదువుము. దేవు, ఏమి చదవలను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాగోదే పాటిల మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, బాబా సర్వజన వ్యాపి, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయములు ఎటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకున్నచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినుదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనుడైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనమనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోనికి విసిరివెచ్చిరి. దీని మూలముగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లరిచెను. ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవరూ సాహసించలేకపోయి. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘనం నాడు ఇదంతయునేమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టాను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడ ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడ ఉత్సవంలో తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరు గాని అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. 1918వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాగోదే పాటిల మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, బాబా సర్వజన వ్యాపి, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయములు ఎటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో,
రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం వెంబట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించిన గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతడి దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తికు బాబా, నీవు ఆతురపడవద్దు, నీ చావు చీటి తీసివేస్తుని, త్వరలో బాగుపడేదవు. కానీ తాత్యాకోతే పాటలు గురించి సంశయించుతున్నాను. అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు, వాని కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరాలలో మరణము చెందుననుకునేడు. దీనిని రహస్యంగా ఉంచెను. ఎవరికి తెలియనీయలేదు. కానీ బాలాశింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండేది. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను. కాలము వేగముగా కదలిపోయాను. 1918 భాద్రపదం ముగిసెను. ఆశ్వీజ మాసము సమీపించుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచం పట్టెను. అందుచే బాబా దర్శనములకి రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుండెను. రామచంద్ర దాదాయు బాలాశింపియు తాత్యా గురించి మిగులు భయపడిరి. వారి శరీరములు వణకదొచ్చెను. శరీరమంతా చెమటలు పట్టెను. బాబా నిడువిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకునేది. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడిచడని అనుకునేది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించమని జనులు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసుగణుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిది. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము, నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగణునికి ఈ సంగతి తెలిసాను. అతను వెంటనే శిష్యులతో షిరిడికి చేరాడు. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానం చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. లక్ష్మీబాయి సింధేకి దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాచంద్రుడుకు నిశ్చయించుకునుట మిగులు శ్రవ్యంగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండి లోపల మాత్రం పూర్ణ చైతన్యముగా నుండి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడ్రి. అపాయ స్థితి దాటిందని, బాబా కోలుకుంటుండనని అందరు అనుకుని తాము త్వరలో సమాధి చెందిదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయి నిశ్చయించుకుంది. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను.
ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాచాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లన్ను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెంసేపు ఆగము, నేను త్వరలో రొట్టెని తీసుకొని వచ్చిదనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దాన్ని అందుకొని ఒక్కొక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగెను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతలారా నీ కొరకు రొట్టె చేసితిని. నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలుగు చేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరంగా విచారించదు వేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనం పెట్టిదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయో కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టేటట్లు చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరంగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకులు లేని వారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎంచుకుని ఆమెను మర్చేదెట్లు? బాబా తన భౌతిక శరీరం విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సిమోల్గన సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతరాలగుడిచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకదశ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తం 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వేయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగృకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకుండునట్లు వారందరినీ లేచి పొమ్మంది. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూసాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉంట్రి. కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రండన్రి. వారు బాబాను లేకుంట్రి. బాబా మాటను జవదాటలేకుంట్రి. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరంగా నుండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుంట్రి. వారు భోజనం కూర్చుంటే కానీ వారి మనసు బాబాపై నుండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరం విడిచినని వార్త వచ్చును. భోజనములు విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయ్యాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరంను విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారి నెమ్మదిగాను సులభంగాను అవతరించెదరో అంత శాంతంగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరణు.
శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట. ముందుగా సన్నాహము. ఇటుకురాయి విరుగుట. 72 గంటల సమాధి. బాబు సాహెబ్ జోగ్ సన్యాసము. అమృత తుల్యమగు బాబా పలుకులు. నేననగా ఎవరు? 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించునని కనుక వాటినొక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భగవద్ విషయముల యందు లీనమొనర్చినచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగానున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికినీ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధంగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమవుటచే వారికట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయనున్నమని తెలియగానే వారు వజే అను అతన్ని పిలిచి రాజ విజయమను గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారంలో గ్రంథము ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమయ్యాక ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్తు, శ్రీమన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిండే, బాగోజీ షిండే, భయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకా స్థలము అంటే మసీదు బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడాలోనికి తీసుకొని పోయిన అచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుది పలుకులు ఆడుచు బాబా భయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచి పెట్టినని తేలిపోయెను. బాబా సమాధి చెందినను సంగతి షిరిడీ గ్రామంలో కారుచిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి. కొందరు వీధులలో ఏడ్చుచుండిరి. కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొన మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తన భక్తులతో చెప్పారని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరునూ సందేహింప అక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువీ కార్యమే ఒనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ
దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడిగానే ప్రత్యక్షమైను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించును. ఈ అవతారము భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ అగోచరములు. సాయిబాబాకు తన భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోటే కాదు, అది గడచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రంగానే తిరిగి వచ్చురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చెందవలనను విషయం గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనని, కుశాల్ చందు అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయంనే వెలిబుచ్చెను. కానీ రామచంద్ర పాటీలు అను గ్రామ మున్సబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరంతో, మీ ఆలోచన నాకు సమ్మతం కాదు. బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయ్యగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాబు సాహెబ్ నేను మరణించి తిని అనుకొనుచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాగడ హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండువాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పల్లెములను చేత ధరించి మౌలీలు ఆటంకపరచుచున్న పూజను హారతిని చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నం బాబు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించిరి. అచట మధ్య భాగమున త్రవ్వుటకు ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్బాయి బొంబాయి నుండి వచ్చెను. కోపరగాం నుండి మమతాదారు వచ్చెను. ప్రజలు భిన్న అభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మమతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలననుకొనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరంను ఉత్సవంతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమాయను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులు అతడికి పోయి శాంతి సౌఖ్యములను పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలా సాహెబ్ భాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి. ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసిపోలేదు. అవయవాలన్నీ సాగుచుండెను. బాబా కఫ్ని చింపకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొద్ది దినముల ముందు ఒక దుశ్శకునము ఆయను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసన్నులై అగుచుండిరి. అనేక సంవత్సరం ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కిందపడి 2 ముక్కలాయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లు ఏడ్చిరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానము చేయుచుండుడి వాడను. నా జీవితమందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవమగు ఇటుక కోసమింత విచారపడనేలా? అందులకు హెమ్మాడ్ పంతు ఇట్లు
సమాధానం ఇచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలుచున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. బాబా ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1986 సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిది: నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము. ఆ స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడీ కూడా ఆడకుండెను. శరీరం నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమును ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆరంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచెను. దీనిని బట్టి చదువురులు ఆలోచించవలసిన విషయమేమన్నా, బాబా 3 మూరల శరీరము లేక లోపలున్న ఆత్మయ పంచభూతాత్మమగు శరీరము నాశనమగును. శరీర అశాశ్వతం గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్యే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకున్నది, పాలించుచున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లానే పూర్వము గాన్గాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యములకే గాని సమస్త చేతనా చైతన్యములందు కూడా నుండి వానిని నియమించు వారును పరిపాలించును వారును వారే. ఈ విషయములు ఇప్పటికి సర్వస్వ శరణాగతి చేసిన వారికిని, మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపము చూడ విలువ లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితము ఎత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నారు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబా భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగుచేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుని వలె కనిపించినను నిజంగా వారే దైవము. బాబు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాపు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉర్ఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరీ విష్ణుబువ జోగ్ గారి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీనుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను.
అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమందు రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ కడిచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యములగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకు అర్పించినదే ఏమియూ తినరో, అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగా ఎవరు? నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి: నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంత్ చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడుకొనద ఏమనా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు, ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు: ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులను సాయిలో ఐక్యమగుదురు. 45వ అధ్యాయము. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు, వస్తువులందు మమకారమును పోగొట్టుకొనినచో, వారి మనసులు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీల్లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని
ఇంకా తదితర బంధువులు ఎవరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని ప్రయాణమును సాగించవలెను. నిత్య అనిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకముల్లోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనసును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి యందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్య అనిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలుసుకొనెదమో, దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమునను ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగుచేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథులు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని 2వ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిపిలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిపిలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన, కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదేమన, గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను: నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది. దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను: ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదే అయి ఉండవచ్చును కాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను.
ఆనందరావు పాకడే అనువాడు శ్యామను వెదుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబు భాగవతమును చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగచేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను. నిన్న నీ సంశయమును తెలిపితివి. దానికి సమాధానం ఇదిగో. బాబా పాకడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచట నిలిచి తిని. హఠాత్తుగా అచట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని. అది నిజము వలె ఉండెనే కాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవలనియే ఉన్నది. కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను. ఓ దేవా, నీటిలోనున్న మీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను. ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము గాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామకు పట్టుపంచ ఒకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయములను తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము, నిరాకరించుము అను 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరూ సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ కీ జై. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుతున్నది. కానీ మన తల్లి యొగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసము ఉండవలెను. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు. కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చును. కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సపతి కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివర్ల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునేవాడు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు వేసి పారవేసిన. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లా అనేవి.
మీకు ఇంకనూ కొయ్య బల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసేదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహాల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకు ఇష్టము లేదు. కాకా సాహెబ్ ఇట్లనెను, మహాల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడు ఎట్లు బల్లపై పడుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు. ఎవరి మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికి అది వీలగును. నేను నిద్రపోవున్నప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై ఉంచమనేదను. అచ్చడి నుండి వచ్చు భగవన్నామ స్మరణను వినమనేదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనేదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కండు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు ఆయను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. 45వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. ప్రస్తావన. గయయాత్ర 2 మేకల కథలు. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెలుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెలుట చెప్పేదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రమైనవి. నిన్ను జ్ఞప్తి నుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరము అయినప్పటికీ భక్తులు నీ యందే నమ్మకము ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలను అనుభవించెదరు. నీవు కంటికి కనబడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వల్లే కౌగిలించుకునేదవు. నీవెక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతులి పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. ఆంతరికమును అదృశ్యముగాను అంతయు అడిపెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీ నెరవేర్చుతున్నప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనసును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యమునకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనము అట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు.
మన మనసు నిశ్చలము, శాంతం శాంతములగుట. ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవలు అతని చింతనై ఉండి ఇంటి వద్ద గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్మ. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమును ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. శ్రీ సచిదానంద साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। గయా యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాయిబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయి నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చంద్రకరు తన పెద్ద కుమారుని వివాహము గాల్వేరిలో చేయి నిశ్చయించుకునేను. కాకాసాహెబు నానాసాహెబ్ చంద్రకర్లిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తానే స్వయముగా రావలదని బలవంతం పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలుసుకున్నదినని చెప్పెను. ఈ మాటలు గుర్తించుకొనవలెను, ఏలన అవి బాబా సర్వయాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు గాల్వేరి పోవు నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలనుకునేను. అప్పకొతే అతని వెంట పోవు నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనముకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షితు శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచ్చట నుండి గాలివేరి పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చంద్రకరు శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమును ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండేరి. కాశీలో 2 మాసములుండేరి. అక్కడ నుంచి గయకు పోయేరి. రైలు బండిలో గయ్యలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడేరి. రాత్రి గయ్య స్టేషన్లో దిగి ధర్మశాలలో బస్ చేసేరి. ఉదయమే గయా పాండా వచ్చి ఇట్లా నేను యాత్రికులందరూ బయలుదేరుతున్నారు, మీరు కూడా త్వరపడు, అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పాండా జవాబునిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూసుకున్నాడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయ్యకు పోవుదనను బాబా పలుకులు జప్తికి తెచ్చుకునేను. కండ్లు నీరు గమ్మెను, శరీరము గగ్గుర్చెను, గొంతుకు అమర్చుకుని పోయాను. అతడు వెక్కి వెక్కి వేడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పాండా అనుకునేను. పాండాను బాబా పటము ఎక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పాండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పునితాంబేలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికులు మంచి చెడ్డులు చూసిదరనియు, వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనము 12 ఏళ్ల క్రిందట చేసితమనియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూసి దాన్ని నిమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతయు జప్తికి తెచ్చుకునేను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతం తన ఇంటి నతిథిగా నుండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరు. శ్యామకు పాండా చక్కని రాజలాంఛనములతోడి సాంగిత్యమునిచ్చెను. పాండా ధనవంతుడు. అతడుకొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌకర్యములన్నీయు నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన
భక్తులందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారిలోనొకరిగా భావించుచుండేడు వారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai Baba, Sai Baba.